మాజీ సీఎం జగన్ కు దళితుల నుంచి నిరసన సెగ తగులుతోంది. వైసీపీ ప్రభుత్వంలో అరాచకాలు అన్యాయాలు చేసిన జగన్ దళితుల గురించి మాట్లాడే హక్కు లేదంటూ మండిపడుతున్నారు. దళితుల పేరుతో రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిస్తున్నారు. తెనాలిలో రౌడీ షీటర్లను జగన్ పరామర్శించడంపై దళిత సంఘాల నేతలు భగ్గుమంటున్నారు. వైసీపీ ప్రభుత్వంలో దళితుల్ని దారుణంగా హింసించి హత్య చేసిన వారికి పెద్దపీట వేశారని గుర్తు చేసుకుంటున్నారు. గంజాయి బ్యాచ్ కు మద్దతిచ్చేందుకు వచ్చిన జగన్ నాడు ఎంతో మంది దళితులపై దాడులు జరిగితే మౌనంగా కూర్చుండిపోయారంటూ నిలదీస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు తన వద్ద పనిచేసే డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని డోర్ డెలివరీ చేశారని గుర్తు చేసుకుంటున్నారు. తన స్వార్థ రాజకీయం కోసం ఎమ్మెల్సీ పార్టీ నుంచి అనంతబాబును ఎందుకు తప్పించలేదో చెప్పాలంటూ దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో దళితులకు తీరని అన్యాయం జరిగిందని దళిత సంఘాల నేతలు చెబుతున్నారు. విశాఖలో డాక్టర్ సుధాకర్ మరణించినప్పుడు జగన్ ఏమయ్యారో చెప్పాలంటూ ప్రశ్నిస్తున్నారు. ఇక రాజమండ్రిలో ఇసుక అక్రమాలపై ప్రశ్నించిన దళిత యువకుడు వరప్రసాద్ కు శిరోమండనం చేశారని గుర్తు చేసుకుంటున్నారు. రేపల్లెలో అమర్నాథ్ గౌడ్ అనే బాలుణ్ణి కిరోసిన్ పోసి దగ్ధం చేసిన కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదో చెప్పాలంటున్నారు. నంద్యాల జిల్లాలో వైసీపీ నేతల వేధింపులతో కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకున్న అబ్దుల్ సలాం కుటుంబ సభ్యులకు ఏం చేశారో చెప్పాలంటూ నిలదీస్తున్నారు. దళిత యువకులకు అంబేద్కర్ విదేశీ విద్యా ఉన్నతి పథకం రద్దు చేసి తన పేరు పెట్టుకున్న సమయంలో దళితులు గుర్తుకు రాలేదా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. దళితుల్ని అడ్డం పెట్టుకుని వైసీపీ రాజకీయాలు చేయడం తగదని హెచ్చరిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెనాలి ప్రాంతం వచ్చి ఏదో నేను దళితులకు అండగా ఉన్నానని ఈ రోజు వచ్చి చెప్పడం కాదు. ఆయన ప్రభుత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితులపై ఎన్ని దాడులు జరిగినాయి, ఎన్ని శిరోమండనాలు జరిగినాయి, దళితులపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని హత్యాయత్నాలు జరిగినాయి, ఎన్ని అత్యాచారాలు జరిగినాయి. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎక్కడికి పోయావు, నీ మంత్రులు ఎక్కడ పోయారు? జగన్ పర్యటనతో నాటి వైసీపీ బాధితులు బయటకొస్తున్నారు. తన కుమారుడు నూతక్కి రవికిరణ్ ను గంజాయి బ్యాచ్ చంపేసిందని ఫిర్యాదు చేసినా నాటి ప్రభుత్వం పట్టించుకోలేదని రవికిరణ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రవికిరణ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్ ఇప్పుడు రౌడీ షీటర్లకు మద్దతుగా నిలవడం ఏంటని మండిపడుతున్నారు. శివకుమారి తెలుసు, నాగార్జున తెలుసు, మాకు ఏం సహాయం చేయలేదు. పెట్టినాడు తెలియదండి, ఎక్కడ వేసారు ఇలాంటి వారికి కండ్రంగా ఏం న్యాయం చేయలేదండి. మాకు అసలు పెట్టుబడి దొరకలేదు. మాకు అనవసరం బయటకు తిరిగి మేము కోల్పోయి ఉంటాం. మాకు మంచి చెడు న్యాయం జరగలేదు బాబా. మరి శివకుమార్ గారు ఉంటాడు, మీరు కూడా ఆదాయం ఉన్నారు. వాళ్ళిద్దరూ తెలిసి కూడా ఏం న్యాయం చేయలేదు మాకు. మాకు అనవసరం పిల్లలు చంపేశారు. జగన్ తెనాలి పర్యటనకు వెళ్లొద్దని వైసీపీ నేతలు చెప్పినట్లు సమాచారం. తెనాలిలో 3 వ్యక్తులకు నేర చరిత్ర ఉందని, వారిని పరామర్శిస్తే వైసీపీ హయాంలో పోలీసులు చేసిన 3rd డిగ్రీ వ్యవహారం చెప్పినట్లు సమాచారం. కానీ జగన్ మాత్రం వైసీపీ నేతల మాటల్ని పెడచెవిన పెట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు.